ఫైనల్ గా నరేంద్ర మోడీ గారు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద స్పందించారో అది ఎలా చూస్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేంద్ర మోడీ గారికి ఒక అవగాహన తెచ్చుకోమను. అసలు ఆ ఎస్సీయు భూముల కథ ఏంది? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద మీకు నమ్మకం లేదా? అది ప్రభుత్వ భూమి అని పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాత, కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత దాని మీద మీ మాటలేంది? అది అడవి అనే నిర్ధారణ ఎవరు చేయకముందే అడవి అని నువ్వు మాట్లాడడం ఏంది? బుల్డోజర్లు ఎక్కించే మాట ప్రపంచంలో ఎవరైనా మాట్లాడాలనంటే మోదీ ప్రభుత్వం తప్పించి ప్రపంచంలో ఇంకెవరికన్నా హక్కు ఉందా బుల్డోజర్లు ఎక్కించేది? మనుషుల మీదకి వెళ్ళి బుల్డోజర్లు తీసుకొని పోయినరు. మీరు జంతువులు అంట, ఏనుగుల యానిమేషన్, నెమళ్ళు యానిమేషన్, అక్కడ జింకల యానిమేషన్, ఏని వాడుకొని ఏం చేయాలనో అది అన్ని చేసిండ్రు. ఇక అన్ని ఫెయిల్ అయిపోయినాయని మీ నాయకులే పోస్టులు పెట్టినవన్నీ వేలాది మంది డిలీట్ చేశారు. అయినా కూడా మీకు కనీస అవగాహన లేకుండా, కనీసం ఒక దేశ ప్రధాని 140 కోట్ల మందికి నేను జవాబుదారిని అని కూడా తెలియకుండా ఒక వేదిక మీద తెలియని, అసలు ఆ సబ్జెక్ట్ లో జ్ఞానం లేకుండా మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఇంతకన్నా మించి నేను మాట్లాడితే అసహ్యంగా ఉంటదని చెప్పు.